నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. రైతు సోదరులకు శుభోదయం. ఉన్నత చదువులు, 4 గోడల మధ్య ఉద్యోగం, చేతి నిండా డబ్బులు ఉన్నా ఏదో అసంతృప్తి. పల్లెబాట పడదాం, ప్రకృతితో మమేకమవుదాం అనుకునే వారికి స్టాల్ ఫీడింగ్లో గొర్రెలు, మేకల పెంపకం లాభాలనిచ్చే ఉపాధి మార్గం అంటున్నారు ఈ అభ్యుదయ రైతు. పచ్చిక బయళ్లలో తిరిగే గొర్రెల్ని షెడ్లలో ఎలా పెంచాలో మనకు వివరిస్తున్నారు యువ రైతు. తెలుసుకుందాం పదండి. పదేళ్ల అనుభవం, శాస్త్రవేత్తలు, అధికారులకి మించిన అవగాహన. కొత్తగా ఫామ్ ప్రారంభం మొదలు వ్యాధులు, మార్కెటింగ్ వరకు ఏ అంశంపైనైనా సమగ్ర సమాచారం. తాను లాభాలు పొందడమే కాదు, మరో 10 మంది తనలా లాభాల బాటలో వెళ్లాలని సూచిస్తున్నారు. ఖమ్మం జిల్లా ఎర్రపాలెం మండలానికి చెందిన పూర్ణచందర్ రెడ్డి స్టాల్ ఫీడింగ్ విధానంలో 10 ఏళ్లుగా గొర్రెలు పెంచుతున్నారు. అరుదుగా దొరికే బ్రీడ్లను ఎంపిక చేసుకుని ముందుకు వెళుతున్నారు. దేశ విదేశాలకు చెందిన బ్రీడ్ల మాంసాన్ని ఆయన ఉత్పత్తి చేస్తున్నారు. ఫామ్ ఖమ్మం జిల్లాలో ఉన్న మాంసాన్ని హైదరాబాదులో విక్రయిస్తున్నారు. ఖమ్మం నుంచి హైదరాబాదు దూరం భారంగా మారింది. దీనికి పరిష్కారం ఆలోచించిన ఈ యువ రైతు ఇప్పుడు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం తోలుకట్ట గ్రామంలో గొర్రెల పెంపకాన్ని ప్రారంభించారు. 13 ఎకరాల్లో ఫామ్ ఏర్పాటు చేసుకుని 10 రకాల బ్రీడ్లను పెంచుతున్నారు. గొర్రెల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి పెంచితే లాభాల బాటలో పయనించవచ్చని అంటున్నారు ఈ గొర్రెల పెంపకందారుడు. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ గొర్రెలు మనకి ఇక్కడ కనిపిస్తాయి. కొన్నింటిని సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా నుంచి తీసుకొచ్చారు. తాను పెంచడమే కాదు, 100 మందికి ట్రైనింగ్ ఇస్తున్నారు. లాభాలిస్తున్న ఈ రంగంలోకి యువకులను ఆహ్వానిస్తున్నారు. మాంసం ధర ఎప్పుడూ పెరగడమే తప్ప తగ్గడం లేదంటున్న ఈ యువ రైతు ఎక్కువ మంది ఈ రంగంలోకి రావాలని సూచిస్తున్నారు. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఖమ్మం డిస్టిక్ ఎర్రపాలెం మండలం భీమవరం గ్రామంలో మా ఫామ్ నడుస్తుంది. అక్కడ ప్రజెంట్ ఒక 1000 to 1200 యానిమల్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక 500 యానిమల్స్ కెపాసిటీతో ఇక్కడ స్టార్ట్ చేసాము. ఇక్కడ కూడా ఒక 10 వెరైటీస్, అంటే ఒక్కొక్క వెరైటీకి ఒక 50 యానిమల్స్ చొప్పున బ్రీడింగ్ యానిమల్స్ అన్నిటిని పెట్టి రాజస్థాన్ నుంచి తీసుకొచ్చాము సిరోహి, కొన్ని యూపీ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి తీసుకొచ్చాము జమునాపారిని. వీటన్నిటిని ప్లస్తో పాటు మన ఆంధ్ర బ్రీడ్స్, నెల్లూరు బ్రౌన్ గొర్రెలు, నెల్లూరు జుడిపి గొర్రెలు, అట్లనే ఆస్ట్రేలియన్ ర్యాంబులెట్స్, వీటన్నిటిని ఇక్కడ డెవలప్ చేసుకుంటూ ఈ ఇంటెన్సివ్ ఫార్మింగ్ మీద, షీప్ అండ్ గోట్ ఫార్మింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తూ ఎలా పెంచుకోవాలి, ఇంటెన్సివ్ కేర్లో ఎలా పెంచాలి యానిమల్స్ని, పాతకాలం పద్ధతిలో బయటికి తీసుకెళ్ళి పెంచుకుంటూ బాధలు పడుతున్నారు. అలా కాకుండా చదువుకున్న వాళ్ళు కూడా ఈ రంగం వైపు రావాలి. మ్యాక్సిమం గ్యారంటీ ఈ అగ్రికల్చరల్లో వ్యవసాయదారులు పండించిన పంటలకు రేట్లు లేక అలా నష్టపోతున్నారు. అలా కాకుండా ఈ షీప్ అండ్ గోట్ ఫార్మింగ్లో అయితే ఏమైందంటే దీనికి ఇప్పుడు మార్కెట్ రేటు పడిపోవటం అనేది అంటూ ఉండదు. మనం లాస్ట్ 20 ఇయర్స్ తీసుకుంటే మీట్ ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది కాబట్టి తగ్గుతూ ఉండదు. ప్లస్ గ్యారంటీ ఉన్న ఫీల్డ్ అన్న ఉద్దేశంతో మేము లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఫామ్ స్థాపించి దీని మీద ఒక కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత లాస్ట్ 2 ఇయర్స్ బట్టి ఎవ్రీ మంత్ మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా మంత్లీ 200 నుంచి 300 మంది రైతులకు ఫ్రీగా ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. గొర్రెల పెంపకంలో ఎక్కువ మంది పచ్చిక బయళ్లలో మేపుతూ సాయంత్రానికి ఇంటికి తీసుకొచ్చి దొడ్డిలోకి పంపిస్తారు. ఇది గొర్రెల కాపరులు చేసే పని. ఈ విధానంలో జీవాలు రోగాల బారిన పడి మరణిస్తూ ఉంటాయి కూడా. ఇక్కడే పూర్ణచందర్ రెడ్డికి మంచి వ్యాపార అవకాశం కనిపించింది. గొర్రెలు, మేకల పెంపకం ఇలా కాదని దీనికి కొత్త అర్థాన్ని ఇచ్చారు. దీన్ని స్టాల్ ఫీడింగ్ అంటూ ఉంటారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షెడ్లో గొర్రెలు, మేకలు పెంచుతూ ఇక్కడే వాటికి దాణా ఇస్తూ తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు పొందుతున్నారు పూర్ణచందర్ రెడ్డి. ప్రస్తుతం 400 మేకలతో ఈ ఫామ్ ఏర్పాటు చేశారు. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా మా తెలంగాణ అధికారులు, పశుసంవర్ధక శాఖ అధికారులు కూడా వస్తుంటారు ఫ్యాకల్టీగా. వాళ్ళు కొంత సమయము ప్లస్ నా యొక్క అనుభవాలని కలిపి ఆ రైతులకి
వాళ్ళు ఎలా ఫామ్ పెంచుకోవాలి, ఎటువంటి గడ్డి వాడాలి, ఎలా వ్యాక్సిన్ షెడ్యూల్ ఏంటి, వాటి మార్కెటింగ్ ఫెసిలిటీస్ ఏంది, అవన్నీ వీటి మీద వాళ్ళకి ప్రాక్టికల్గా థియరిటికల్గా అంటే వాళ్ళకి కూర్చోబెట్టి ఒక 3-4 అవర్స్ చెప్పి దాని తర్వాత ఫామ్లో ఏ యానిమల్ ఏంది, ఏ యానిమల్ వెయిట్ ఏంది అన్న దాని మీద కూడా వాళ్ళకి అవగాహన కల్పించడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి యానిమల్స్ అన్నీ రాజస్థాన్ సిరోహి యానిమల్స్ అండి. ఇవి ఏంటంటే అక్కడ రాజస్థాన్లో డ్రై వాటర్తో తిని ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఇంటెన్సివ్ ఫార్మింగ్లో కూడా ఈ యానిమల్స్ బ్రహ్మాండంగా సూటబుల్ యానిమల్స్. ఈ ప్లస్ మన యానిమల్స్తో పోల్చుకుంటే వీటి బాడీ వెయిట్ ఎక్కువ ఉంటుందండి. అంటే ఇది ఫిమేల్ వచ్చేసి 55 నుంచి 60 కేజీలు ఉంటుంది, మేల్ వచ్చేసి 60 నుంచి 70 కేజీలు వెయిట్ ఉంటుంది. వీటి వల్ల ఏమైందంటే వీటిని మనం డెవలప్ చేసుకుంటూ వెళ్తే ఏంటంటే షార్ట్ పీరియడ్లో ఎక్కువ గ్రోత్ రావడం వల్ల మన దగ్గర ఉన్న యానిమల్స్ ఏంటంటే 20 కేజీలు 30 కేజీలకు మించి పెరగవు కాబట్టి ఈ బ్రీడ్ని కూడా తీసుకొచ్చి మనం ఇక్కడ డెవలప్ చేయడం జరుగుతుంది. ఇక్కడ డెవలప్ చేసిన తర్వాత వీటి పోతుల్ని మనం డెవలప్ చేసి ఈ కొత్తగా పెట్టుకునే ఫామ్స్ వాళ్ళకి ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి కాబట్టి వీటిని కొనలేని వాళ్ళకి లోకల్ మేకల మీదకి వీటి విత్తనం పోతుల్ని వాళ్ళకి సరఫరా చేయడం జరుగుతుంది. ఈ విత్తనం పోతులు తీసుకెళ్ళి వాళ్ళు లోకల్ మేకలతో క్రాస్ చేయించుకోగలిగితే ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న యానిమల్స్ కంటే వెయిట్ గెయిన్ మంచిగా ఉండి వాళ్ళు ఇంకా బెటర్గా లాభపడతారు అన్న ఉద్దేశంతో ఈ సిరోహిని కూడా ఇక్కడ డెవలప్ చేస్తున్నాము. పౌల్ట్రీలో ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఎలా ఉందో అలా మేము కూడా మా ఫీల్డ్ని డెవలప్ చేయాలని, మేమే కిట్స్ ఇవ్వాలి, మేము ఫాడర్ ఇవ్వాలి, తర్వాత బైబ్యాక్ మేమే తీసుకోవాలి అన్న ఉద్దేశంతో పౌల్ట్రీ లాగా మాది కూడా పేపర్లో ఒక రేట్ రావాలి, అంటే లైవ్ వెయిట్ ఈ యానిమల్ ఇంత అన్నది మాది రావాలి అన్న ఉద్దేశం కోసమే మేము ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాలకు కలిపి యునైటెడ్ షీప్ అండ్ గోట్ ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అని ఒక సంస్థను స్థాపించి దాంట్లో మెంబర్స్కి ట్రైనింగ్ అయిన వాళ్ళందరూ మా అసోసియేషన్లో మెంబర్స్ అవుతున్నారు. ఎందుకంటే దీనికి ఒక గడ్డి కట్ చేసుకునే చాఫ్ కట్టర్ కావాలంటే కూడా దీనికి కేటగిరీ 2 మీటర్ తీసుకోవాల్సి వస్తుంది. అగ్రికల్చర్లో హోదా లేదు మా రంగానికి, దీనికి అగ్రికల్చరల్ హోదాను కూడా కల్పించాలి గవర్నమెంట్. పౌల్ట్రీ రంగాన్ని అయితే ఎలా అగ్రికల్చరల్ హోదా క్రియేట్ చేశారో అట్లనే షీప్ అండ్ గోట్ని కూడా తీసుకొస్తే ఏమైందంటే దీనికి లోన్లు తీసుకున్న వాళ్ళకు కూడా అగ్రికల్చరల్ వర్తించే ఇంట్రెస్ట్ని వర్తించే విధంగా చేసి ఇప్పుడు పాలీ హౌస్లకి 90% సబ్సిడీస్ ఇస్తున్నారు, షీప్ అండ్ గోట్కి 0 సబ్సిడీ. ఇప్పుడు మేము ఈ ఫామ్కి 50 నుంచి 60 లక్షలు ఖర్చు పెట్టాం. దీంట్లో కనీసం మాకు 50% సబ్సిడీ కానీ లేకపోతే 50% ఫాడర్ సబ్సిడీ కానీ ఏమైనా ఉంటే ఇంకా నాలాంటి వాళ్ళని ఎక్కువ మందిని వేరే గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడకోకుండా వారికై వారు కాళ్ళ మీద నిలబడి జీవించే విధంగా మనం వాళ్ళకు ఒక జీవనోపాధి కల్పించినట్టు అవుతుంది, ఈ రంగాన్ని ప్రోత్సహించినట్టు అవుతుంది. మొన్న లాస్ట్ 11th రోజు సీఎం గారు ప్రెస్ మీట్లో విన్నాం, మనం మాంసాన్ని ఎక్స్పోర్ట్ చేయాలి అని. అసలు ఎక్స్పోర్ట్ చేయడం ఎక్కడండి? మన తెలంగాణలోకి మన యానిమల్స్ మనకే సరిపోక బయట రాష్ట్రాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం. మన యానిమల్స్ మనకు సరిపోయాక ఎక్కువ ఉంటే ఎక్స్పోర్ట్ గురించి ఆలోచించాలి. మనకే సరిపోక బయట నుంచి తీసుకొచ్చుకోగలుగుతున్నాం. బయట రాష్ట్రాల నుంచి కూడా మనకి ఒకవేళ అనుకోకుండా బంద్ అయితే పరిస్థితి ఏమిటి అన్నది మనం ఆలోచించుకుంటే ఇక్కడ 1000 రూపాయలకు కూడా మటన్ దొరకదు. ముందు మనకు సరిపోయే విధంగా డెవలప్ చేయాలి అంటే మనం ఫస్ట్ యానిమల్స్ ఇవ్వటమే కాదు, గవర్నమెంట్ వాటికి తగ్గ మేతని, వాటికి తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అన్నిటినీ గవర్నమెంట్ ఇవ్వగలిగితే ఈ రంగం వైపు చాలామంది వస్తారు. ఇది కూడా చాలా వేరే పౌల్ట్రీ లాగా డైరీ లాగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. కొత్తగా గొర్రెల పెంపకం చేపట్టే వాళ్ళు ఎలాంటి బ్రీడ్లను ఎంచుకోవాలి, ఎలాంటి గడ్డి పెంచాలి, వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఎలా ఉంటుంది, ఇలాంటి సమగ్ర సమాచారం ట్రైనింగ్లో ఇస్తున్నారు. అంతేకాదు రేర్ బ్రీడ్లని ప్రత్యేకంగా పెంచి కావాలనుకునే వారికి కిట్స్ని విక్రయిస్తున్నారు. గొర్రెల పెంపకం అంటే కులవృత్తే కాదు, దీన్ని యువకులు ఉపాధి మార్గంగా ఎంచుకోవాలని పూర్ణచందర్ రెడ్డి సూచిస్తున్నారు. తన స్వానుభవం ద్వారా ఇందులోకి వచ్చే వారికి శిక్షణ ఇస్తున్నారు. గొర్రెలను కిలోల మాదిరి విక్రయించాలంటున్న ఈ యువ రైతు ఆ లక్ష్యం దిశగా పయనిస్తున్నామని చెబుతున్నారు. అందుకోసం తాను అభివృద్ధి చేసిన బ్రీడ్స్ ను కావాలనుకునే వారికి సరఫరా చేస్తున్నారు. అదే సమయంలో దాణా కూడా అందించి కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెబుతున్నారు. ఇప్పుడు ఈ ఫామ్ని ఈ 13 ఎకరాల్లో డెవలప్ చేయడం జరిగిందండి. ఒక 3 ఎకర్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చరు, మిగతా 10 ఎకర్స్లో మ్యాంగో గార్డెన్ ఉంది. ఆ చెట్లకి మధ్య ఉన్న గ్యాప్లో కోఫాయో గడ్డిని ప్లస్ హెడ్జిలూసన్ గడ్డిని డెవలప్ చేస్తాం. ఇప్పుడే లేటెస్ట్గా ప్లాంటేషన్ చేసాము. 1-2 monthsలో వస్తుంది.
అలా కాకుండా కూడా మేము గ్రీన్ ఫాడర్ కంటే కూడా ఎక్కువ గ్రీన్ ఫాడర్ మీద డిపెండ్ అవ్వడం వల్ల ఏమైందండి, లాస్ట్ 10 years బట్టి మా యొక్క అనుభవంలో మ్యాన్ పవర్ ఎక్కువ అవసరం పడుతుంది. దానికి వాటర్ ఇవ్వటం కానీ, వాటిని కట్ చేసి తీసుకురావడానికి అన్నిటికీ కొంచెం లేబర్తో ఎక్కువ అవసరం పడటం వల్ల ఎక్స్పెన్సివ్ ఎక్కువ అవుతుంది. అలా కాకుండా ఇక్కడ కొంచెం సిటీకి దగ్గరలో ఉన్నాం కాబట్టి కొంచెం లేబర్ ఎక్స్పెన్సివ్ కూడా ఎక్కువ అవుతుందని ఇక్కడ టోటల్ డ్రై ఫాడర్ అండి, 100% డ్రై ఫాడర్, నో గ్రీన్ ఫాడర్. మేమే టీఎంఆర్ని తయారు చేసుకొని, అంటే వ్యవసాయ వ్యర్థాలు మొక్కజొన్న చొప్ప కావచ్చు, జొన్న చొప్ప కానీ, మంచి శనగ కట్ట కానీ తో పాటు వాటికి మొక్కజొన్న పిండి, తవుడు, మొలాసిస్ ప్లస్ సాల్ట్, మినరల్ మిక్సర్ ఇవన్నీ కలిపి మేమే ఫీడ్ని తయారు చేసుకొని యానిమల్స్కి ఇస్తున్నాము. వాటితోటి ఏమవుతుందంటే డ్రై ఫాడర్ తినడం వల్ల అసలు డిసీజ్ ఫ్రీ యానిమల్, అంటే 90% డిసీజులు రావు డ్రై ఫాడర్ తోటి. అంటే మనం మనుషులో కనుక రైసు రోటీ తిన్నామనుకున్న తేడాలాగా ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది. అంటే యానిమల్లో 4% బాడీ వెయిట్ అండి, అంటే సుమారుగా ఒక 50 kgs మేకపోతు బరువు ఉన్నదనుకోండి, దానికి ప్రతిరోజు ఒక 2 kgs డ్రై ఫాడర్ కావాలి. 2 kgs డ్రై ఫాడర్లో ఇవన్నీ కలిపిన ఫాడర్ ఇస్తాము. మాకు 1 kg 12 నుంచి 13 రూపాయలు ఖర్చు అవుతుంది ఒక పర్ కేజీ మీద. అది బ్రీడింగ్ బక్స్ కాబట్టి అలా ఇస్తాం. అది చిన్న పొటేలు పిల్లలు అనుకోండి, యావరేజ్ని ఒక పిల్ల వచ్చి 1 kg మేత తీసుకుంటుంది. ఇక్కడ కొంచెం వాటర్ సోర్స్ తక్కువ ఉన్నది కాబట్టి మేము టోటల్ డ్రై ఫాడర్ మీద డిపెండ్ అయినాము. ఎందుకంటే మాకు ఓవరాల్గా కొంచెము ఫాడర్ సైడ్ ఎక్స్పెండిచర్ ఎక్కువైనప్పటికీ లేబర్ ఖర్చు తగ్గుతుంది కాబట్టి మాకు ఇబ్బంది లేదండి. ఇప్పుడు గ్రీన్ ఫాడర్ పెంచి లేబర్కి ఎక్కువ ఇచ్చే బదులు లేబర్ ఖర్చు తగ్గించు ఫాడర్ ఖర్చు పెంచడం వల్ల యానిమల్స్ హెల్తీగా ఉంటున్నాయి, యానిమల్స్ గ్రోత్ బాగుంటుంది, మాకు లేబర్తో ఇబ్బంది లేదు, మాకు ఇబ్బంది లేకుండా ఈ ఫాడర్ సైడ్ నడుస్తుందండి. ఇప్పుడు ఇక్కడ ఒక 5 రకాల వెరైటీస్ పెంచడంతో పాటు ఈ రైతులు ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు రైతులకి ఇంకా ఎవరికైనా టీఎంఆర్ కావాలంటే కూడా మనమే సప్లై చేస్తున్నాము. వాళ్ళకి అలా గ్రీన్ ఫాడర్ విత్తనాలు, ఎడ్జులూస్ అని సీడ్స్ కావాలంటే మన దగ్గర ఉన్నాయి. కోఫై స్ట్రిప్స్ కావాలంటే కూడా స్ట్రిప్స్ని ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ వాళ్ళకి ఎటువంటి ఎలా కావాలంటే అవి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఎవరైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసుకునే వాళ్ళకి షెడ్ ఎలా వేసుకోవాలి, ఎన్ని యానిమల్స్ ఏమిటి అనే దాని మీద కూడా అవగాహన కల్పిస్తున్నాము. ఇవన్నీ పెంచిన తర్వాత లాస్ట్కి వచ్చేసి ఏంటంటే మార్కెటింగ్. అంటే ప్రతి వ్యవసాయదారుడు నష్టపోయేది అక్కడ మార్కెటింగ్ దగ్గర. ఆ మార్కెటింగ్ని మాకు మేమే ఫ్రెష్ మీట్ బాక్స్ అనే ఒక పేరుతో ఒక యాప్ తయారు చేయించి హైదరాబాద్లో మేమే ఓన్గా ఒక అవుట్లెట్ ద్వారా ఇప్పుడు కొండాపూర్ ఏరియాలో, హైటెక్ సిటీ, మాదాపూర్ ఏరియాలో డెలివరీ ఇస్తున్నాము. దాన్ని సిటీ అంతా ఎక్స్టెన్షన్ చేయాలి అని కొంచెం గవర్నమెంట్తో టైఅప్ అయ్యి గవర్నమెంట్ సపోర్ట్ తోటి, తెలంగాణ గవర్నమెంట్ తోటి ప్లస్ ఎన్ఆర్సీఎం నేషనల్ రీసెర్చ్ సెంటర్ మీట్ అని వాళ్ళ సీనియర్ సైంటిస్టులతో కూడా మాట్లాడి సిటీ అంతా ఎక్స్టెండ్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ బట్టి దాని మీద చేస్తూ ఉన్నాం. స్టాల్ ఫీడింగ్ విధానంలో గొర్రెలు, మేకల పెంపకాన్ని ఏపీ ప్రభుత్వం ప్రోత్సహించినట్లే తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రోత్సహించాలని కోరుతున్నారు. పౌల్ట్రీకి ఇచ్చిన విధంగా అగ్రికల్చర్ హోదా ఇవ్వాలని కోరుతున్నారు. గొల్ల, కుర్మలను ప్రోత్సహిస్తూ మాంసం ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలంటున్న తెలంగాణ ప్రభుత్వం తన ఆలోచన విధానాన్ని సమీక్షించుకోవాలని వివరిస్తున్నారు. రాష్ట్ర అవసరాలకు సరిపోని ఉత్పత్తి చేయలేని పరిస్థితుల్లో ఉన్న మనం ఎలా ఎగుమతి చేయగలుగుతామని ప్రశ్నిస్తున్నారు. ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదగాలంటే స్టాల్ ఫీడింగ్ విధానంలో గొర్రెలు, మేకల పెంపకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించాలని సూచిస్తున్నారు. కేవలం కుల వృత్తిదారులనే కాకుండా ఇందులోకి వచ్చే వారందరికీ సహకారం అందించాలని వివరిస్తున్నారు. 2 రాష్ట్రాల పెంపకందారులను అసోసియేషన్గా మార్చిన పూర్ణచందర్ రెడ్డి హైదరాబాద్లో స్లాటర్ హౌజ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గొర్రెల అడ్వాంటేజ్ గొర్రెలకు ఉంటాయి, మేకల అడ్వాంటేజ్ మేకలకు ఉంటాయి, రెండింటికి డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఇది పర్టికులర్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఏది పెంచినా మార్కెటింగ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అండి. ఎండ్ ఆఫ్ ద డే అంటే ఇప్పుడు మన తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లా, ఖమ్మం జిల్లాలో గొర్రెలు ఎవరో కొనరు, మేకలే ఎక్కువ కొంటారు. అలాంటి జిల్లాల్లో పెంచుకునే వాళ్ళు మేకలు పెంచుకోగలిగితే బాగుంటుంది. హైదరాబాద్కి దగ్గరలో ఉన్న వాళ్ళు మహబూబ్నగర్, రంగారెడ్డి, ఈ వరంగల్ ఇలాంటి జిల్లాల వాళ్ళు గొర్రెలను పెంచుకోగలిగితే బెటర్గా ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రాకి వెళ్తే కూడా కొన్ని జిల్లాల్లో గోడ్స్కే డిమాండ్ ఉంటుంది. గోడ్స్కి డిమాండ్ ఉన్న ఏరియాల్లో లోకల్ వాళ్ళ దగ్గర ఏటికి డిమాండ్ ఉందో వాటిని పెంచుకోగలిగితే మార్కెటింగ్ అనేది ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మేకలు వచ్చేసేమో 2 పిల్లలు పెడతాయి, గొర్రె వచ్చేసి 1 పిల్ల పెడతాయి. కాబట్టి చాలామంది అనుకుంటారు మేకలు పెంచుకుంటే బాగా లాభాలు వస్తాయని. కానీ మేక పిల్లలు 2 పిల్లలు అయినా సరే వాటికి 5 నుంచి 6 నెలలు టైం పట్టిద్ది అమ్మాలంటే. గొర్రె వచ్చేసి గొర్రె పిల్ల 3 నెలలకే అమ్మే స్టేజ్కి ఒక 20 kg వెయిట్ దాకా వచ్చేస్తుంది. కాబట్టి ఎక్కువ మంది మన తెలంగాణలో గొర్రెలను పెంచుకోవడానికి అలవాటు పడతారు. ఈ గొర్రెలు కూడా ఏంటంటే గ్రేజింగ్కి ఏ రోడ్డు పక్కన కానీ కాలువల పక్కన కానీ గడ్డి ఉంటే తింటాయి. మేకలకు వచ్చేసి ఫారెస్ట్లు కావాలి. ఫారెస్ట్ కావాలంటే ఫారెస్ట్ ఉండదు. కాబట్టి అందరూ గొర్రెలను పెంచుకోవడానికి ఎక్కువ మంది మన తెలంగాణ కానీ ఆంధ్రాలో కానీ ఎక్కువ మంది 90% మెంబర్స్ గొర్రెలు పెంచుతారు. ఓన్లీ ఒక 10% మేకలు దొరుకుతాయి. అది మీకు నార్త్ ఇండియన్స్కి వెళ్తేనే ఎక్కువ మేకలే ఉంటాయి. మనం ఇలా ఇంటెన్సివ్ ఫార్మింగ్లో పెంచేటప్పుడు గొర్రెలైనా మేకలైనా పెద్ద ఇబ్బంది ఏముండదు. ఎందుకంటే అవి బయటికి వెళ్ళావు కాబట్టి వాటిని మనం ఇంటిగ్రేటెడ్ సిస్టంలో కన్వర్ట్ చేసుకోవాలి.
కన్వర్ట్ చేసుకున్నాక గొర్రెలైనా మేకలైనా ఏదైనా బ్రహ్మాండంగా పెరుగుతాయి. ఫస్ట్ కొన్ని రోజులు అవి అలవాటు అయ్యేదాకా కొంచెం ఇబ్బందులు పెట్టచ్చు, కానీ తర్వాత ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు మా దగ్గర ఉన్న యానిమల్స్ అన్నీ 100% డ్రై ఫాడర్ తోటే పెరుగుతుంటాయి. వాటికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఏ మేత వేసినా తింటాయి, హ్యాపీగా ఉంటాయి. వాటికి డిసీజులు ఏమి ఉండదు. గ్రోత్ కూడా మంత్లీ 4 to 5 kg గ్రోత్ ఉంటుంది. మా దగ్గర ఒక్కొక్క బ్రీడింగ్ ర్యామ్ 55 నుంచి 60 kg 70 kg దాకా కూడా ఉంది. సిరోహి బ్రీడింగ్ ర్యామ్ 70 kg ఉన్నది. జమునాపారి కూడా 60 kg ఉన్నది. ఈ లోకల్ మేకలతో పోల్చుకుంటే ఈ మేకపోతులు కొంచెం వెయిట్ ఎక్కువ వస్తాయి కాబట్టి మేము వీటితోటి లోకల్ మేకలను క్రాస్ చేపించి కొంచెం బెటర్ బ్రీడ్ తీసుకొచ్చుకుంటే ఏంటంటే షార్ట్ పీరియడ్లో ఎక్కువ గ్రోత్ వస్తే కొంచెం రిటర్న్స్ కూడా అంటే ఇన్కమ్ కూడా బాగుంటుంది అన్న ఉద్దేశంతో బెస్ట్ బ్రీడ్స్ తీసుకొచ్చేసి లోకల్ బ్రీడ్స్తో క్రాస్ చేపిస్తున్నాం. మెరుగైన విధానాలు పాటించడం ద్వారా తన ఫామ్లో జీవాల సంఖ్య దినదినాభివృద్ధి చెందుతోంది. మార్కెటింగ్ వ్యవస్థలో రైతుకు వచ్చే ఆదాయాన్ని మధ్య దళారి దోచేస్తున్నాడు. అందుకే నేరుగా వినియోగదారుడికి తమ ఉత్పత్తిని అమ్మే విధానానికి శ్రీకారం చుట్టారు పూర్ణచందర్ రెడ్డి. ఈ మధ్య హైదరాబాద్ హైటెక్ సిటీ ప్రాంతంలో ఫ్రెష్ మీట్ బాక్స్ పేరుతో అవుట్లెట్ ప్రారంభించారు. తన ఫామ్లోకి వచ్చే ఆడపిల్లల్ని కొత్తగా ఫామ్ పెట్టే వారికి విక్రయిస్తూ మగవాటిని కట్ చేసి మాంసం విక్రయిస్తున్నారు. ఇప్పుడు ఈ ట్రైనింగ్కి వచ్చే వాళ్ళు కూడా అండి మ్యాక్సిమం అందరూ మంచి సాఫ్ట్వేర్ రంగంలో కావచ్చు, ఎన్ఆర్ఐస్ కావచ్చు. ఎందుకంటే ఇది ఒక యూట్యూబ్లో కావచ్చు ఈ రంగం వైపు ఎక్కువ మంది ఆకర్షితులు అవుతున్నారు. వ్యవసాయం చేసినా ఏది చేసినా మార్కెటింగ్ ఫెసిలిటీ లేదు. మటన్కి అయితే గ్యారంటీ ఉంటుంది. మీకు డైరీ పెట్టుకుంటే డైరీకి లేబర్ ఖర్చు ఎక్కువ, ఫీడ్ ఖర్చు ఎక్కువ, ప్లస్ పాలు అమ్మాలి అంటే రేట్ ఉండట్లేదు. మీట్ రేట్ అయితే పడిపోవట్లేదు. కాబట్టి ఈ షీప్ అండ్ గోట్ రంగం వైపు ఉన్నతమైన వర్గాల వారే ఎక్కువ మంది వస్తున్నారు. 200 మంది ట్రైనింగ్కి వచ్చారంటే 100 కార్లలో వస్తున్నాయి. అంటే అర్థం చేసుకోవచ్చు దీనికి. 200 మంది ట్రైనింగ్కి వస్తే 100 మంది కార్లలో వస్తుంటే 100 మంది బస్సుల్లో వస్తున్నారు. అంటే ప్రతి ఒక్కరూ మిలీనియర్స్. వీళ్ళు మంచిగా యూఎస్లో సంపాదించుకోవచ్చు, లేదా హైదరాబాద్లో జాబ్ చేసేటి వాళ్ళు కానీ వాళ్ళ తమ్ముళ్ళతోటో బామ్మర్దులతోటో విలేజ్లో ఫామ్ పెట్టించాలి అన్న ఉద్దేశంతో ఉన్నతమైన వర్గాల వారు ఈ రంగం వైపు వస్తున్నారు. కానీ వాళ్ళకి తగ్గ గవర్నమెంట్ నుంచి మన తెలంగాణలో ప్రోత్సాహం లేకపోవడం వల్ల మన దగ్గర ప్రోత్సాహం లేదు అన్న ఉద్దేశంతో ఈ ట్రైనింగ్కి వచ్చిన వాళ్ళలో ఒక 5 to 10% ఫామ్స్ పెడుతున్నారు. ఆ పెట్టిన వాళ్ళలో కూడా కొంతమంది ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే ఈ ఫీడింగ్ ఖర్చు, లేబర్ ఖర్చు పెరిగిపోతుంది. ఈ గవర్నమెంట్ చాఫ్ కట్టర్స్ కావచ్చు, ఫీడ్ కావచ్చు, ఈ సబ్సిడీస్ ఇవన్నిటిని కొంచెం ప్రోత్సహిస్తే ఈ రంగం వైపు కూడా చాలామంది రావడానికి అవకాశం ఉంటుంది. మనం కూడా మీట్ని ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఏదైనా ఒక కులాన్నే బట్టే కాకుండా ఈ రంగం వైపు ఎవరొచ్చినా వాళ్ళకి ప్రోత్సహిస్తే కార్పొరేట్ వాళ్ళు ఎవరైనా ఈ రంగం వైపు రాగలిగితేనే ఈ రంగం పోతుంది తప్ప ఒక కులంతో ఈ రంగం ఎక్స్పోర్ట్ చేయడం అనేది మాత్రం అసంభవం అండి. గ్రీన్ ఫాడర్ వద్దు, డ్రై ఫాడర్ ముద్దు అని అంటున్నారు పూర్ణచందర్ రెడ్డి. జీవాల్లో ఎదుగుదల బాగుండాలంటే ఎండిన మేత వాడటమే ఉత్తమమైన మార్గం అని సూచిస్తున్నారు. వ్యాధుల నుంచి జీవాలను దూరంగా ఉంచాలంటే కొన్ని మెలకువలు పాటించాలని వివరిస్తున్నారు. ఈ రంగంలో ఇప్పటికే ఉన్న వారితో కలిసి గోట్ అండ్ షీప్ గ్రోయర్స్ అసోసియేషన్ను పూర్ణచందర్ రెడ్డి ఏర్పాటు చేశారు. దీని ద్వారా నెలలో ఒకరోజు ఒక ఫామ్ దగ్గర శిక్షణ ఇస్తున్నారు. తక్కువ ఖర్చులో ఫామ్ ఎలా నిర్మించుకోవాలి, ఎలాంటి రకాలు ఎంచుకోవాలి, ఎలాంటి వనరులుంటే ఫామ్ ప్రారంభించాలి వంటి విషయాలను వివరిస్తున్నారు. తక్కువ కాలంలో ఎక్కువ ఎదుగుదల ఉండే రకాలను ఎంచుకోవడం ద్వారా లాభాలు చూడవచ్చని చెబుతున్నారు. గొర్రెలు, మేకలను పచ్చిక బయళ్లలో తిప్పడం వల్ల వాటి శక్తిని కోల్పోతాయి. పైగా ఎదుగుదల తక్కువగా ఉంటుంది. దీనికి తోడు వ్యాధులొచ్చే అవకాశం ఉంది. ఒక 100 పెంచుకోవాలనుకున్నప్పుడు ఒక 50 గొర్రెల్ని 50 మేకల్ని ఈ 100 గొర్రెలకు కావాల్సినవి ఏంటి అంటే 100 గొర్రెలకి ఒక గొర్రెకి 10 చదరపు అడుగుల లెక్క ఒక 1000 చదరపు అడుగులు షెడ్ కావాలి. ఆ షెడ్డుకు ముందు ఓపెన్ ప్లేస్ అంటే వాటికి ఎక్సర్సైజ్ అంటే తిన్న తర్వాత అవి తిరగడానికి వాటికి మెస్ చేసుకోవాలి. దానికి ఒక 3 times అంటే దానికి ఒక 3000 చదరపు అడుగులు ఓపెన్ ప్లేస్, ఒక 1000 చదరపు అడుగులు షెడ్డు. అంటే షెడ్ ఒక 100 రూపాయలు స్క్వేర్ ఫీట్కి వద్దండి. ఒక 1000 చదరపు అడుగులు అంటే 1 లక్ష రూపాయల షెడ్కి ఓపెన్ ప్లేస్ అవి ఇవి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వచ్చేసి ఒక 2 లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతుందండి 100 గొర్రెలు పెంచుకోవాలంటే. గొర్రెలు మేకల్ని రెండింటిని ఎందుకు పెంచుకోమని చెప్తామంటే ఇప్పుడు మనం గొర్రెలను పెంచుకుంటాం, ఏదైనా కారణం చేత కొంచెం ఇబ్బంది వచ్చింది అనుకోండి, పక్క వాళ్ళు ఎవరైనా వచ్చి అరే గొర్రెలు ఎందుకు పెంచుకున్నారో బాబు మేకలు పెంచుకుంటే లాభం వస్తుంది అని వాళ్ళు మనల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. మన దగ్గర 2 ఉన్నాయనుకోండి, మనకి రెండిట్లో మనం ఏది బెటర్గా చేయగలుగుతున్నామో చూసుకొని దాన్నే ఎక్స్పాండ్కి వెళ్ళొచ్చు. ఏదైతే మన దగ్గర సెట్ అవ్వలేదో దాన్ని తగ్గించుకుంటూ వెళ్ళటం వల్ల రెండింటి అనుభవం సేమ్ టైంలో ఒక 5-6 మాసాల్లో రెండింటి యొక్క అనుభవం రావడం జరుగుతుంది. గొర్రెలు ఒక 50, మేకలు ఒక 50 పెంచుకోవచ్చు. వాటికి కావాల్సినవి ఏంటంటే మేత తొట్లు, మనం బోర్ కేసింగ్ పైప్ కట్ చేసి పెట్టుకోవచ్చు, లేకపోతే డ్రమ్ముల్ని మా దగ్గర ఉన్న ఫీడర్స్ లాగా కట్ చేసి పెట్టుకోవచ్చు.
ప్లాస్టిక్ టబ్స్ వాటర్కి పెట్టుకోవచ్చు. పశుగ్రాసం లేకపోయినట్టయితే మనం TMR టోటల్ మిక్స్డ్ రేషన్ అంటే టోటల్ డ్రై ఫాడర్తో తయారు చేసుకున్న మేత, ఆ మేతని ఇవ్వగలిగితే అది చాలా బ్రహ్మాండంగా గ్రోత్ అవుతుంది. పెరగటంలో కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. అప్పుడు పశుగ్రాసంతో వాటర్ తోటి ఎటువంటి ఇబ్బంది లేదు. సహజంగా గొర్రెల పెంపకందారులు జీవాలకు వచ్చే వ్యాధులతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అది ఎక్కువైందంటే నష్టపోతుంటారు. జీవాల్లో వ్యాధులకు కారణం ఓపెన్ గ్రేజింగే అంటున్నారు పూర్ణచందర్ రెడ్డి. గొర్రెలు మేకల పెంపకంలో పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ తర్వాత గొర్రెల పెంపకం కంటే మార్కెటింగ్ ముఖ్యమైన అంశంగా పరిగణించాలి. ప్రస్తుతం మార్కెట్లో మేక మాంసానికి మంచి డిమాండ్ ఉంది. ఇందుకోసం గోట్స్ ఇంటెన్సివ్ శిక్షణలో పాల్గొన్నామని చెబుతున్నారు యువ రైతులు. ఓపెన్ ల్యాండ్ కూడా తగ్గిపోతుంది, రోజు రోజుకి ఓపెన్ ల్యాండ్ తగ్గిపోతుంది. మనకి వాటర్ సోర్స్ లేకపోవడం వల్ల గడ్డి కూడా లభించట్లేదు బయట. సో మనం ఇంటిగ్రేటెడ్ సిస్టమ్, దీని ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ అంటారు కంప్లీట్గా. దీనివల్ల మనం కంప్లీట్ బ్యాలెన్స్ న్యూట్రిషియస్ ఫుడ్ ఇచ్చుకుంటూ మన కంట్రోల్డ్ టెంపరేచర్ మానిటరింగ్తో ఎండాకాలం వచ్చి కొంచెం చల్లగా ఉండేటట్టు పడదలు కట్టుకొని వాటర్ స్ప్రెడ్ చేసుకుంటూ, లేకపోతే చలికాలంలో ఎక్కువ చలి కాకుండా నైట్ టైంలో కంప్లీట్ కవర్ చేస్తూ, దానివల్ల మనకి హెల్దీగా పెరుగుతాయి. విత్ ఇన్ షార్ట్ టైంలో గ్రోత్ ఎక్కువ ఉంటుంది, రిప్రొడక్టివ్ కూడా చాలా బాగుంటుంది. అది తెలుసుకోవడానికి వచ్చాం. ఆల్రెడీ 2 months నుంచి ఇదే మేము కూడా ఫామ్ పెడదామని చూస్తున్నాం. సో దానికి గ్రౌండ్ వర్క్ చేస్తున్నాం. ఇట్లా క్లాసులు అయితే వచ్చి అటెండ్ అవ్వడం, ఏమన్నా ఇటువంటి ఫామ్స్ విజిట్ చేసి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడం, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా చూసుకొని దాన్ని బట్టి మేము త్వరలోనే మేము కూడా ఫామ్ పెడదాం. మెయిన్గా ఈ లైఫ్ స్టాక్ అనేది ఏంటి, మనకు లాస్ అనేది ఉండదు. మనం ఎంత ఇప్పుడు ఒక ఎనిమల్ తీసుకొచ్చి దాన్ని మనం పెంచలేని పరిస్థితుల్లో అయినా మనం తెచ్చిన దానికైనా అమ్మేయచ్చు. సో దానివల్ల మేము అట్రాక్ట్ అయ్యాము. ఇది మాకు చాలా బాగా అనిపించింది. చాలా వీడియోస్ కానీ చాలా అన్నీ చూసాము. మన దగ్గర మీట్ చాలా డిమాండ్ అనేది ఎక్కువైపోయింది, ప్రొడక్షన్ తక్కువైపోయింది కదా. దీనివల్ల మన డిమాండ్ని మనము క్యాచ్ చేసుకునేటట్టు ఇట్లాంటి ఫార్మ్స్ ఎంకరేజ్ చేయడం వల్ల దానికోసం అన్నట్టు మేము వచ్చామన్నట్టు. దీనికి డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ డిమాండ్ని మనం క్యాష్ చేసుకునే విధానంలో ఏ సైడ్ వెళ్తే బాగుంటుంది ఏంటి అని కూర్చొని యూట్యూబ్లో ఎంక్వైరీ చేస్తే వచ్చే మొట్టమొదటి వీడియోలో పూర్ణచందర్ రెడ్డి గారిని కాంటాక్ట్ అవ్వటం జరిగింది. ఆయన దగ్గరికి వచ్చి నా ఇదైతే ఉందో, నా ప్రపోజల్ ఏదుందో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన ప్రోద్బలంతో ప్రస్తుతం నేను ఆల్రెడీ స్టేషన్ కాన్పూర్ మండలం పల్లగుట్టలో ఆల్రెడీ ఫామ్ పెట్టానండి. సో ఏదైతే ఒక బిజినెస్ అనే దాంట్లో కంపల్సరీ పోటీ అనేది ఉంటుంది. కానీ నా బిజినెస్ నాది, మీ బిజినెస్ మీదన్న సైడ్ కాకుండా పూర్ణచందర్ రెడ్డి గారు నాకు ప్రతిదీ నా ఫామ్కి వచ్చి ఫామ్ ఇట్లా డిజైన్ చేయి, ఇట్లా చేసుకుంటే ఇట్లా ఉంటుంది ఇది అని ప్రతిదీ సజెషన్ ఇచ్చాడండి. జీవాలకు పోషక విలువలు ఉన్న ఫుడ్ ఇవ్వడం ద్వారా ఎదుగుదల బాగుంటుంది. వినియోగదారునికి నాణ్యమైన ఉత్పత్తి అందించాలన్న ఆలోచనతో మందుల్ని వీలైనంత తక్కువ చేస్తూ సేంద్రియ విధానంలో పండించిన మొక్కజొన్నను వీటికి దాణాగా వేస్తున్నారు. అందుకే తమ నాణ్యమైన ఉత్పత్తిపై వినియోగదారులు సైతం ఆసక్తి చూపుతున్నారని పూర్ణచందర్ రెడ్డి చెప్తున్నారు. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం.